శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే అస్ట్రో నిమాడ ఛానల్. ఆగస్టు 2026 మేషరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో సవివరంగా చూద్దామండి. మేషరాశికి అధిపతి కుజుడు. గత కొంతకాలంగా ఆగిపోయిన పేమెంట్ తిరిగి వస్తుందా? కెరీర్లో పెద్ద బ్రేక్ త్రూ వస్తుందా? వచ్చే గ్రహణాలను ఎలా హ్యాండిల్ చేయాలి? ఇలాంటివి మీ మనసులో డౌట్గా తిరుగుతూ ఉన్నాయా? సో అయితే మనం ఫలితాలు క్లియర్గా చూద్దామండి. ఇది ఒక సాధారణ నెల కాదు. 2 ప్రధాన గ్రహణాలు ఉండబోతున్నాయి. భారీ గ్రహస్థితి మార్పులు కూడా మీ యొక్క జీవితంలో ట్రాన్స్ఫర్మేటివ్ మంత్గా రికార్డ్ అవ్వబోతుంది చెప్పాలి. ఈ వీడియోలో విద్యార్థులకి ఎలా ఉంటుంది, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, మహిళలు, ఇన్వెస్టర్స్కి అందరికీ కూడా విడివిడిగా డీటెయిల్గా ప్రిడిక్షన్స్ చెప్పుకుందాం. అదేవిధంగా ప్రాక్టికల్ రెమెడీస్ కూడా తెలుసుకుందామండి. అసలు జ్యోతిష్యం అంటే భయం కాదు, క్లారిటీ అండ్ కరేజ్ అన్న యాటిట్యూడ్తో మనం మొదలు పెడదాం. సో లెట్ us బిగిన్ అండి. మేషరాశి కోసం ముఖ్యమైన గ్రహస్థితిలో ఒక్కొక్కటిగా వారు పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం. మొదటిగా శుక్రుడు మీకు ద్వితీయ సప్తమాధిపతి కదా. ఆయన ఆగస్టు 1వ తారీఖు నుండి కన్యా రాశిలో 6వ స్థానంలో బలహీన స్థానంలో ఉంటారు ఈ మాసం అంతా. ఇది డిస్ప్యూట్స్, హెల్త్, డైలీ వర్క్ ప్యాటర్న్ మీద డైరెక్ట్గా ప్రభావం చూపించబోతుంది. రాశ్యాధిపతి కుజుడు, మీ రాశ్యాధిపతి ఆయన ఆగస్టు 2వ తారీఖు నుండి మిథున రాశిలో, అంటే మీ రాశి నుండి 3వ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. దీని ద్వారా మీ యొక్క ధైర్యం, కమ్యూనికేషన్, ప్రయత్న శక్తికి సర్చార్జ్ ఇచ్చే ఒక గోచారం అని చెప్పాలి. బుధగ్రహం ఆగస్టు 5న కర్కాటక రాశిలో 4వ స్థానంలో ఉంటారు. హౌస్, ఎమోషన్స్, మదరు, ఎడ్యుకేషన్ మీద ప్రభావం చూపిస్తారు. ఆగస్టు 22న సింహరాశిలోకి 5వ స్థానంలోకి వెళ్తారు. ఈయన క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, రొమాన్స్, చిల్డ్రన్ మీద ప్రభావం చూపిస్తారు. రవిగ్రహం ఆగస్టు 17న తన స్వస్థానమైనటువంటి సింహరాశిలోకి 5వ స్థానంలో ప్రవేశిస్తారండి. దీంతో మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, లీడర్షిప్, రికగ్నిషన్ ఇలాంటి వాటికి మంచి బూస్టప్ ఇస్తుంది. గురుగ్రహం ఈ మాసం అంతా కూడా 4వ స్థానంలో కర్కాటకంలోనే బలమైన స్థితిలో ఉంటారండి. ఇల్లు, కుటుంబము, డైలీ అంటే ఇంట్లో జరిగే ప్రాపర్టీ విషయాలు, వెహికల్స్ ఇవన్నీ కూడా ఆయన కంట్రోల్లో ఉంటాయి. రాహుకేతులు మీకు 11వ స్థానంలో, రాహు పంచంలో కేతు ఉన్నారు. శని మీకు 10వ స్థానంలో ఉన్నారు. సాడేసాది అంటే ఫస్ట్ ఫేజ్లో ఉన్నారు. సో కాబట్టి రాహు 11వ ఇంట్లో ఉన్నారు కాబట్టి లాభాలు, ఫ్రెండ్ సర్కిల్, సోషల్ మీడియా రీసెర్చ్, రీచ్ ఇవన్నీ బాగుంటాయండి. సో కేతు అనే 5వ స్థానంలో లవ్, ఎడ్యుకేషన్, చిల్డ్రన్, క్రియేటివ్ ఇలాంటి పర్స్యూట్లో కొంత డిటాచ్మెంట్, కర్మ క్లెన్జింగ్లో ఉన్నారు. సో మరి ఆగస్టు 12వ తారీఖు సూర్యగ్రహణం ఉంటుంది, సోలార్ ఎక్లిప్స్. ఇది మీ 5వ స్థానంలో ఉంటుంది కాబట్టి దాని మీద ప్రభావం చూపిస్తుంది. ప్రేమ, విద్య, సంతానం, క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, ఇల్యూజన్స్, మిస్అండర్స్టాండింగ్స్, ఓవర్ కాన్ఫిడెన్స్కు కొంచెం విషయంలో జాగ్రత్త అవసరం అండి. ఆగస్టు 28వ తారీఖున చంద్రగ్రహణం ఉంటుంది. ఇది ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్స్, గెయిన్స్, ఇన్వెస్ట్మెంట్స్, హిడెన్ ఫ్యాక్టర్స్, ఫారిన్ లింక్స్ మీద ప్రభావం చూపిస్తుంది. సో ముఖ్యంగా ఏముంటుందంటే ఎమోషనల్ టర్బులెన్స్, ఫైనాన్షియల్ డెసిషన్స్, ఫ్రెండ్షిప్ ఈక్వేషన్స్ టెస్ట్ గురవుతాయండి. ఈ 2 గ్రహణాలు భారతదేశంలో కనిపించవు కావున గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. సింపుల్గా 4 మాటల్లో ఈ గ్రహణాల ప్రభావం చెప్పాలి అని అంటే, 5వ ఇంట్లో సోలార్ ఎక్లిప్స్ వల్ల రొమాన్స్, ఎడ్యుకేషన్లో ఇల్యూజన్, మిస్అండర్స్టాండింగ్స్, కాబట్టి ఫోకస్ అండ్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం అండి. సో ఇక్కడ 12వ ఇంట్లో సోలార్ ఎక్లిప్స్ ఉంటుంది, ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఫ్రెండ్స్, ఇన్వెస్ట్మెంట్ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఇవన్నీ కూడా గట్టిగా కార్మిక్ ఈవెంట్సే. సో టాక్సిక్ పాస్ట్ ఈవెంట్స్ని, మిమ్మల్ని దూరం చేసే వ్యక్తులని దూరంగా ఉంచుతారు. సో కాబట్టి బి రిలాక్స్ అండి. సో ఈ 2 గ్రహాల చుట్టుగా ఉండే +2 days ఏది కూడా కమిట్మెంట్స్ తీసుకోకుండా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం, ఇలాంటివి ఇన్వెస్ట్మెంట్ వీటిని చేయకూడదండి. స్టూడెంట్స్కి, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటే, రవి బుధ అనే గోచారము సింహరాశిలో ఉంది కాబట్టి కాన్సన్ట్రేషన్, మెమొరీ, అనలిటికల్ థింకింగ్ అనేది చాలా యాక్టివేట్ అవుతాయి, షార్ప్ అవుతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎంట్రన్స్ టెస్ట్లు, ఇంటర్వ్యూల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగే సపోర్ట్ మీకు ఉంటుందండి. మీడియా, ఫిల్ము, జర్నలిజము, క్రియేటివ్ ఆర్ట్స్ చదువుతున్న వారికి ఇది ఒక గోల్డెన్ పీరియడ్ లాంటిది. సలహా ఏంటంటే, ఆగస్టు 12న సోలార్ ఎక్లిప్స్ ఉంటుంది కాబట్టి ఎనర్జీ, ఓవర్ కాన్ఫిడెన్స్, డిస్ట్రాక్షన్లు కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి రీడింగ్లో కానీ, ప్రిపరేషన్లో కానీ నేనేం వచ్చినా చేయగలను అనే అహంకారం కాకుండా హంబుల్ ఫోకస్ ఉంచండి. స్ట్రీట్ డాగ్స్కి ఏదైనా ఆహారం పెట్టడం కావచ్చు, దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద రెమెడీ అండి. పిల్లల విద్య, ప్రేమ విషయంలో ఏంటంటే డివైన్ ప్రొటెక్షన్ అనేది అందిస్తుంది బికాస్ ఆఫ్ ఈ రవి బుధ కాంబినేషన్ వల్ల. మరి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుందనంటే, జాబ్ హోల్డర్స్ వీరికి మీ యొక్క కుజుడు రాశ్యాధిపతి 3వ స్థానంలో గోచారం చెందుతూ ఉన్నారు కాబట్టి డెసిషన్ మేకింగ్, కరేజ్, ఇనిషియేటివ్ పవర్ గట్టిగా మీకు పెరుగుతుందని చెప్పాలి. మీడియా, మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్, సేల్స్ రంగాల్లో ఉన్న వారికి టార్గెట్ చేసింగ్ అనేది ఈజీగా చేస్తారు, బోల్డ్గా, ధైర్యంగా ముందుకు దూసుకుపోతారని చెప్పవచ్చు. ఆగస్టు 15 నుండి
రవి 5వ ఇంట్లో ఉంటుంది కాబట్టి మీ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ని మీ బాస్లు గుర్తిస్తారు. మేజర్ ప్రాజెక్ట్ లీడ్ చేయడం కానీ, టీమ్ హ్యాండిల్ చేయడము, ప్రమోషన్స్, పర్ఫార్మెన్స్ రికగ్నిషన్ లాంటివి కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటి మీద ఫోకస్ అయ్యే కాలం. మీ వృత్తి అధిపతి శని వక్రీకరణ చెందారు. ధనాధిపతి శుక్రుడు బలహీనంగా ఉండటంతో ఏదైనా ఎమోషన్లో జాబ్ రిజైన్ చేస్తే వెంటనే ఉద్యోగం దొరికే అవకాశం తక్కువ. సో బీ ప్రాక్టికల్. రెమెడీ ఏంటంటే సన్ ప్లస్ కేతు ప్లస్ ఎక్లిప్స్ ఎనర్జీ వల్ల సీనియర్స్ బాస్తో ఈగో క్లాషెస్ రావచ్చు. మీటింగ్లో లేదా ఏదైనా ఆఫీస్ పాలిటిక్స్లో నేనే సరిగా ఉన్నాను రిజిడ్ స్టాండ్స్ ఏదైతే ఉందో అది అవాయిడ్ చేయాలండి. సాఫ్ట్ టోన్ యూజ్ చేయండి, రెస్పెక్టబుల్ కమ్యూనికేట్ చేయండి. టైమింగ్ సెన్స్ కనుక ప్రాప్తిస్తే గ్రహాలు మీకు ధైర్యంగా పక్కన నిలుస్తాయని చెప్పవచ్చు. నిరుద్యోగుల విషయంలో ఏంటంటే 6వ ఇంట్లో శుక్రుడు బలహీన స్థితిలో ఉన్నారు. డైలీ సర్వీసు, జాబు, రొటీన్ వర్క్ ఇలాంటి విషయాల్లో కొత్త అవకాశాలు తెరుచుకునే అవకాశం అయితే కాస్త కనపడుతూ ఉందండి. ఎన్జిఓస్ అయితేనేమి, లా ఫీల్డ్, మెడిసిన్, పారామెడికల్, హాస్పిటల్ వర్క్, సర్వీస్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా మీకు మంచి ఓపెనింగ్స్ ఇవ్వగల రంగాలు అని చెప్పవచ్చండి. రెమెడీ ఏంటంటే మంగళవారం రోజున సుబ్రహ్మణ్యాష్టకం పఠనం చేయటం, హనుమాన్ చాలీసా పఠనం చేయటము. దీనివల్ల ఏంటంటే మీ మెంటల్ బ్లాక్స్, భయము ఇలాంటి ఇంప్రెషన్ నుంచి బయటపడతారండి. ముందుగా టైంకి వెళ్ళటము, డాక్యుమెంటేషన్ క్లియర్గా ఏర్పాటు చేసుకోవటం, ఉన్నట్టుగా ట్రూత్ఫుల్గా మాట్లాడడం ఇవన్నీ కూడా జ్యోతిషానికి ప్యారలల్గా ప్రాక్టికల్ రెమెడీస్ లాంటివండి. మరి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ అయితేనేమి, బిజినెస్ మెన్కి అయితేనేమి 11th హౌస్లో రాహు ఉన్నారు. కొత్త డీల్స్, న్యూ క్లయింట్స్, కొత్త ఎర్నింగ్స్ ఇలాంటివి కూడా అందించే శక్తిమైన స్థితి అని చెప్పవచ్చు. డిజిటల్ స్పేస్ అంటాం కదా, సోషల్ మీడియా అయితే ఈ కామర్స్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, ఫోటోగ్రఫీ, ఆన్లైన్ ట్రేడింగ్, ఫ్రీలాన్సింగ్ ఇవన్నీ కూడా మీరు ధైర్యంగా ఎక్స్పాండ్ చేయగల రంగాలని చెప్పవచ్చు అండి. కానీ వ్యాపారాధిపతి శుక్రుడు ఈ మాసంలో, ఆగస్టు మాసంలో బలహీన స్థితిలో 6వ స్థానంలో ఉన్నాడు కనుక భాగస్వాములతో జాగ్రత్త. అలాగే కొత్త వ్యాపారం మొదలు పెట్టడానికి అనుకూల సమయం కాదు. మరి రెమెడీ ఏంటంటే ఓవరాల్గా ఆ వ్యాపారానికి మంచి కాలం అయినా కాకపోయినా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఆగస్టు 28 లూనార్ ఎక్లిప్స్ సమయంలో మ్యాసివ్ ఎక్స్పాన్షన్ డెసిషన్స్ వద్దండి. అంటే కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయడం, వెరీ హై రిస్క్ లోన్ తీసుకోవటము, సేవ్ చేసిన మొత్తం ఒకటే తీసుకొని ప్రాజెక్ట్లో పెట్టడం లాంటివి ఈ రోజుల్లో అవాయిడ్ చేయండి. ఏది ఆగస్టు 12, ఆగస్టు 28 1 or 2 అటు ఇటుగా. ఎక్లిప్స్ వేవ్ అనేది కామ్ అయ్యాక సేమ్ ప్యాటర్న్ రివైజ్ చేసుకొని నిర్ణయం కావాలంటే తీసుకోవచ్చు. మరి మహిళలకు సంబంధించి దాంపత్య జీవితంలో కూడా ఏ విధంగా ఉంటుందంటే శుక్రుడు లవ్కి, మ్యారేజ్కి, కంఫర్ట్ కారకుడు. ఈ యొక్క గ్రహం 6వ ఇంట్లో ఉంటుంది కాబట్టి డిస్ప్యూట్స్, చిన్న చిన్న హెల్త్ సమస్యలు, ఇంట్లో శత్రుత్వం కొంచెం కనిపిస్తూ ఉంటుందండి. స్పౌస్తో మిస్అండర్స్టాండింగ్ రావటం కానీ, చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్, హెల్త్ కంప్లైంట్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. సో సింగిల్స్ కోసం చెప్పాలంటే, సింగిల్గా ఉన్న వారి కోసం ఆగస్టు 15 తర్వాత రొమాంటిక్ ఫీలింగ్స్, అట్రాక్షన్, ప్రపోజల్స్ ఒక పీక్ స్టేజ్కి రావచ్చు. కానీ థర్డ్ పార్టీ ఇంటర్ఫరెన్స్, ఫ్రెండ్స్ మాటలు విని కానీ, రిలేటివ్స్ ఇన్ఫ్లుయెన్స్, సోషల్ మీడియా డ్రామా ఇలాంటి వాటి వల్ల రిలేషన్షిప్ను డిస్టర్బ్ చేసే అవకాశం కనపడుతూ ఉంది. మరి రెమెడీస్, మరి గైడెన్స్ ఏంటి మనం ఇచ్చేపోయేది ఏంటంటే అగ్రెసివ్ టోన్ యూజ్ చేయకండి, సర్కాస్టిక్ కామెంట్ చేయకండి, బ్లేమ్ గేమ్ ఆడకండి. ఇవి మిమ్మల్ని పూర్తిగా అవాయిడ్ చేయాలండి. సో ఫ్యామిలీ డాక్టర్తో హెల్త్ చెకప్ చేసుకోవడం, మీ యొక్క స్పౌజ్ హెల్త్ను చెకప్ చేయించడం మంచిదండి. లవ్లో ఉన్నవారు ఏంటంటే ఏ థర్డ్ పర్సన్ మాటను కూడా ఫైనల్ ట్రూత్గా తీసుకోకుండా మీ పార్ట్నర్తో డైరెక్ట్గా మాట్లాడి క్లారిటీగా రావడం ఉత్తమం. మరి పెద్దవారికి, సీనియర్ సిటిజన్స్ చూస్తే కనుక శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతి వీనస్ అని ఆయన 6/12 యాక్సిస్లో 12లో శని వక్రీకరించారు, 6లో శుక్రుడు ఉన్నారు కాబట్టి కడుపు సంబంధమైన ఇష్యూస్, గ్యాస్, అసిడిటీ, ఇండైజెషన్, చర్మ సంబంధమైన ఇబ్బందులు, షుగర్ ఇంబ్యాలెన్స్, జనరల్ ఫెటిగ్ అంటే అలసట ఇవి ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో ముఖ్యంగా పెద్దవారు ఏంటంటే సీనియర్ సిటిజన్స్ రియలిస్టిక్గా జాగ్రత్త తీసుకోవాలి. రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించుకోండి. మెడికేషన్ డిసిప్లిన్ అవసరము, లైట్గా ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్, సింపుల్ ఫుడ్ తీసుకోవడం. సో మరి యూత్ కోసం ఏంటంటే ఒక పవర్ఫుల్ రెమెడీ, వృద్ధులు, డిజేబుల్డ్, లాంగ్ టర్మ్ పేషెంట్స్కి సేవ చేయడం మంచి రెమెడీ. ఇది మీ యొక్క సారేసాతి ప్రభావాన్ని కొంచెం కామ్ చేస్తుంది. ఆసుపత్రిలో కానీ, వృద్ధాశ్రమాల్లో కానీ, నైబర్హుడ్లో ఉన్న ఎల్డర్ పీపుల్కి మీరు సహాయం చేస్తే శనిగ్రహం మీకు స్పిరిచువల్ ప్రొటెక్షన్ ఇస్తుందండి. కుదిరితే శనివారం పూట శనికి తైలాభిషేకం చేసుకోవడం, ప్రతిరోజు హనుమాన్ చాలీసా ఒకసారి చదువుతూ ఉండండి. విదేశీ అవకాశాల గురించి మాట్లాడితే గురుడు చతుర్థంలో ఉన్నారు, రాహు 11లో ఉన్నారు. ఫారిన్ ట్రావెల్, అబ్రాడ్ సెటిల్మెంటు, ఫారిన్ క్లయింట్స్ నుంచి ఇన్కము, ఆన్లైన్ ఇంటర్నేషనల్ వర్క్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా పాజిటివిటీ చూపిస్తుంది. హౌస్ బేస్డ్ వర్క్, ఆన్లైన్ కన్సల్టింగ్ కావచ్చు, టీచింగ్ ఫ్రమ్ హోము, ఫారిన్ కంపెనీతో కొలాబరేషన్ ఇవి కూడా ఈ యొక్క గురు రాహు కాంబో ఉంది కాబట్టి అనుకూలంగా ఉంటుందని చెప్పాలి. రెమెడీ ఏంటంటే డాక్యుమెంట్స్, పాస్పోర్ట్స్, వీసా, కాంట్రాక్ట్ ఇవన్నీ కూడా టైంకి ముందే తయారు చేసుకుని డిలే కూడా సబ్మిట్ చేయండి. ప్రాక్టికల్గా డిసిప్లిన్ అవసరము, జ్యోతిషపరంగా రెమెడీస్ ఈ రెండు కలిపి కనుక మీరు చేస్తే ఫారిన్ రిజల్ట్ డెఫినెట్గా మెటీరియలైజ్ అవుతుందని చెప్పవచ్చండి. మరి స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే గురుడు చతుర్థంలో ఉన్నారు కాబట్టి రియల్ ఎస్టేటు, పర్చేజెస్,
హౌస్ కన్స్ట్రక్షన్, వెహికల్ బయింగ్, హోమ్ రెనోవేషన్ వీటిన్నింటి కూడా ఎక్సలెంట్ పీరియడ్ అని చెప్పవచ్చు అండి. కానీ గ్రహణాల వల్ల స్టాక్ మార్కెట్, స్పెక్యులేటివ్ ఏరియాస్లలో చాలా వాలటిలిటీ ఉంటుంది, హెచ్చుతగ్గులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. మరి ఆగస్టు 12, ఆగస్టు 28 రోజులలో హై రిస్క్ ట్రేడింగ్, ఫీచర్స్ కానీ, ఆప్షన్స్ కానీ, బిగ్ స్పెక్యులేటివ్ బెట్స్ కానీ పూర్తిగా అవాయిడ్ చేయండి. గ్రహణాల సమయంలో లాంగ్ టర్మ్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రాపర్టీ, గోల్డ్ లాంటి రిలేటివ్లీ స్టేబుల్ ఏరియాస్ మీద దృష్టి పెట్టడం ఉత్తమం అండి. మరి సోలార్ ఎక్లిప్స్ ఆగస్టు 12 తారీఖు వస్తుంది కదా. ఆగస్టు 13 తారీఖు ఉదయం గ్రహణం వచ్చిన తర్వాత, సూర్యోదయం తర్వాత 1 కిలో గోధుమలు, అదేవిధంగా మీకు తోచినట్లయితే కనుక ఈ యొక్క 1 కొబ్బరికాయ దగ్గరలోని శివాలను దానం చేయవచ్చు. వెరీ వెరీ సింపుల్ రెమెడీ అండి. ఇది 5వ స్థానానికి సంబంధించి సోలార్ యాక్టివిటీలో వచ్చే కార్మిక్ డిస్టర్బెన్స్ని, ఇల్యూజన్స్ని, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ మీద, లవ్ మీద ఉన్న బర్డెని కొంతవరకు తగ్గిస్తుందండి. లూనార్ ఎక్లిప్స్ అంటాం కదా, చంద్రగ్రహణం ఉంది కదా. ఆగస్టు 28 తారీఖున మధ్యాహ్నం 1 గంట తర్వాత 2 కేజీల బియ్యము, 1 కొబ్బరికాయ కావచ్చు, పాలు, నీరు, చక్కెర ఇలాంటివి దేవాలయంలో దానం అంటే డొనేట్ చేయవచ్చు దక్షిణతో కూడుకొని. ఇది దీనివల్ల ఏంటంటే లూనార్ ఎక్లిప్స్లో వచ్చే ఫ్రంట్స్, గెయిన్స్, హిడెన్ ఫ్యాక్టర్స్, లాసెస్ మీద అడ్వర్స్ ప్రభావం లేకుండా సాఫం చేస్తుందండి. అదేవిధంగా పంచమాధిపతి రవి కాబట్టి ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం అందిస్తూ మీ హృదయం నుంచి నా హెల్త్, నా క్లారిటీని రక్షించండి అని మెంటల్గా ప్రార్థించడం, ఇది రవి కుజ ఎనర్జీని ప్రాపర్ డైరెక్షన్లో ఉపయోగించుకునే విధంగా మీకు సహకరిస్తుందండి. ప్రతి గురువారం రోజున నవమాధిపతి గురుడయ్యారు, చతుర్థంలో ఉన్నారు కదా, ఓం గురవే నమః సింపుల్ మంత్రం, లేదంటే కనుక గురు బీజ మంత్రం పఠనం చేయడం, అదేవిధంగా శనగలు కానీ దానం చేయడం, ఇవన్నీ కూడా మంచి ఫలితం ఇస్తుందండి. దీనివల్ల ఏంటంటే గురుడు చతుర్థంలో ఉన్నారు కాబట్టి ఆ స్థానానికి సంబంధించి హౌస్, ప్రాపర్టీ, పీస్, మదర్ బ్లెస్సింగ్స్ ఇవన్నీ కూడా స్ట్రెంథన్ చేస్తుంది. గ్రహం ఉన్న రోజుల్లో గోమయం ఉంటుంది కదా, పేడ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి దీపం వెలిగించడం కూడా మంచి ఫలితమే ఉంటుందండి. ఇది నెగిటివ్ ఎనర్జీ, హెవీ డిప్రెస్ అట్మాస్ఫియర్ని క్లియర్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, మేషరాశి వారికి ఆగస్టు 2026 సందేశం ఇలా స్పష్టంగా చెప్తుంది. ఇది ఇమ్మెన్స్ కరేజ్, క్యాల్కులేటెడ్ రిస్క్స్, డీప్ స్పిరిచువల్ లెసన్స్ కలిగిన నెల అనమాట. సో కాబట్టి ఏదేమైనా మీ గ్రోత్కు ఉపయోగపడిన వ్యక్తులని, టాక్సిక్ ప్యాటర్న్స్ని, అవుట్డేటెడ్ సిచ్యుయేషన్స్ని తానే స్లోగా రిమూవ్ చేస్తుంది ఈ యొక్క యూనివర్స్, ఈ యొక్క గ్రహస్థితి అనేది. మీరు చేయాల్సింది ఒకటే, రెసిస్టెన్స్ తగ్గించి ప్రాసెస్ ట్రస్ట్ చేయండి. గ్రహణ సమయంలో ఈగో డెసిషన్స్, హ్యాస్టీ యాక్షన్స్, ఎమోషనల్ అవుట్ బస్ట్ని తగ్గించండి. నేను ఎందుకు, నాకు ఎందుకు అనే ప్రశ్నలకు బదులు ఇది నన్ను ఏ దిశగా తీసుకెళ్తుంది అని మీరు ఇంట్రాస్పెక్షన్ చేసుకోండి. తద్వారా మీరు రిజల్ట్ పొందగలుగుతారండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క మేషరాశి ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ ఎక్లిప్స్ సీజన్ని సేఫ్గా నేవిగేట్ చేయగలిగేలా ఉపయోగపడుతుంది వారు కూడా. సో మీకు ఈ ప్రిడిక్షన్ కనుక నాకు ఎక్కువగా ఏ విధంగా మీకు రెజనేట్ అయ్యిందో దానికి సంబంధించిన పాయింట్ను సింపుల్గా కామెంట్ చేయండి, లేదా సింపుల్గా జై శ్రీరామ్ అని కూడా రాయొచ్చండి కామెంట్లో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో నిమజ్జన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్లో మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.